ఈ గ్యాస్ కష్టాలు ఇంకెన్ని రోజుల్లో గ్యాస్ అయిపోయింది. మళ్ళీ కట్టెల పొయ్యి మీదకే వచ్చింది అనమాట మా హోటల్ పని. ఇంకా ఈ రోజు అత్తమ్మనే కూర్చుంది పొయ్యి కాడ. నేను చేసిన బోండల వీడియోకి చాలా మంది పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ కమెంట్స్. మైదా పిండి తింటే హెల్త్ కి మంచిది కాదు అని చెప్పేసి. మీరైతే డైలీ తినరు కదా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు. హోటల్ అన్నప్పుడు అది కామన్, ఇంకా డైలీ ఉండేవే ఐటమ్స్ ఉంటాయి. అది కూడా చాలా మంది నన్ను కమెంట్ చేసినారు, అక్క బోండల పిండి ఎట్లా కలపాలి, ఎట్లా వేయాలి అంటేనే నేను వీడియో తీసి. నచ్చకపోతే స్కిప్ చేయండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి, అందులో అంతేగాని నేనేదో అందరు ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు కమెంట్స్. ఇంకా మసాలా దోశకు కూడా ఒక కమెంట్ వచ్చింది, ఏంది అది మసాలా దోశనా అని చెప్పేసి. మసాలా దోశ ఇట్లనే ఉంటది మా హోటల్లో. అందరు హోటల్లో ఒకటేలాగా ఉండాలని ఏం లేదు కదా, ఎవరు హోటల్ స్టైల్ వాళ్ళకు. ఇంకా ఇది ఇడ్లీ పిండి అనమాట. మేము చేతులు పెట్టే కలుపుతాం, ఎందుకంటే వాష్ చేసుకుంటాం ఏదైనా సరే పెట్టి. మళ్ళీ ఇట్లా చేతులతో పెట్టిన దానికి కూడా కమెంట్స్ వస్తాయి, చీ చేతులతో పెడుతున్నారు, బకెట్లలో పెడుతున్నారు అని చెప్పేసి. హోటల్లో బకెట్లు హోటల్కే ఉంటాయి, మేము అవే వాడతాం, వాటిని వేరే వాటికి అస్సలు వాడము, జస్ట్ హోటల్ థింగ్స్ కే వాడతాం అన్నమాట. మేము చేసే పనులు ఓన్లీ హోటల్లో చేసే వాళ్ళకి మాత్రమే అర్థమైతది, ఇండ్లలో చేసుకునే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటది చూడడానికి. మీకు వీడియోస్ లో ఎట్లా కనిపిస్తుందో గానీ మేమైతే హైజీన్ గానే చేస్తాం, మంచిగా వాష్ చేసేసుకొని. మీరు చట్నీ వీడియో అడిగినారు కదా, నేను చట్నీ వీడియో నేను మాట్లాడే మాటలు ఎవరికైనా హర్ట్ చేస్తున్నట్టయితే సారీ అబ్బా. మా హోటల్లో పని ఇట్లా ఉంటదని మీకు చూపిస్తున్నా జెన్యూన్ గా. ప్రస్తుతం అయితే ఇడ్లీ ఒకటే గ్యాస్ పైన చేస్తున్నాము, ఇడ్లీ దోశ. ఇంకా మిగతావన్నీ మళ్ళీ కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాము. ఇడ్లీ క్లాత్ అనేది సపరేట్ గా దొరకదు, మనం కాటన్ క్లాత్ ని కట్ చేసి ఆ సైజ్ వాడుకోవాలన్నమాట. ఇడ్లీలు పెట్టే ముందు తడి తట్టుకొని ఇంకా ఇడ్లీలు అయితే పెట్టి. ఈ రోజుకైతే ఇంతే అబ్బా. మా హోటల్ ముచ్చట్లు ఎవరికైనా నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.